హీరోలకు ఈ ఏడాది అస్సలు కలిసి రాలేదు. సాలిడ్ హిట్లు ఉన్నా ఈ సంవత్సరం ముందుకు సాగలేదు. పేరుకు ప్రాజెక్టులు మొదలు పెట్టారే తప్ప ఒక్కటంటే ఒక్కటి కూడా డీటెయిల్కు వచ్చింది లేకపోవడంతో అభిమానులు ఉసురుమంటున్నారు. నేను గౌతమి, వెల్కమ్ టు వర్డ్ ఫిలిం. 2023కు గుడ్ బై చెప్పే టైం వచ్చేసింది. అయితే ఈ ఏడాది మీడియం రేంజ్ హీరోలకు బాగానే కలిసి రావడంతో పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర మాయ చేశారు. సంక్రాంతి నుంచే స్టార్ హీరోలు మాయ మొదలైంది. చిరంజీవి, బాలయ్య అప్పుడే అరాచకం చేసి చూపించారు. ఇప్పటికే రావాల్సిన హీరోలంతా వచ్చేశారు. కొందరైతే 2 సార్లు వచ్చారు. కానీ పాన్ ఇండియన్ హీరోలు మాత్రం రానంటూ మొండికేస్తున్నారు. ముందు ఇదే ఏడాది వస్తామని చెప్పినా ఆ తర్వాత ముక్కమ్ముడిగా హ్యాండ్ ఇచ్చేశారు. స్టార్ హీరోలు బిగ్ స్క్రీన్ పై కనిపించకుండా దాగుడు మూతలు ఆడడంతో ఫ్యాన్స్ నిరాశపడ్డారు. కానీ స్టార్ హీరోలు హ్యాండ్ ఇచ్చిన క్రేజీ అప్డేట్స్, ఫుల్ మీల్స్ పెట్టడంతో కాస్త సంతోషాన్ని కలిగించిందనే చెప్పాలి. 2023లో వెండి తెరపై కనిపించని హీరోల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ తో పాటు సీనియర్ హీరోలైన నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలు మాత్రం ఒక్క సినిమాని కూడా రిలీజ్ చేయలేకపోయినా ఈ హీరోలు 2024 మాదే అనేస్తున్నారు. 2022 సమ్మర్ కు సర్కార్ వారి పాట అంటూ వచ్చిన మహేష్ అప్పటి నుంచి గుంటూరు కారం ప్రాజెక్టు పైనే ఫోకస్ పెట్టాడు. ఈ ఏడాది రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నప్పటికీ రకరకాల కారణాల వల్ల ఈ సినిమా బ్రేక్స్ వేయడంతో లేట్ అయిపోయింది. దీంతో వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో సందడి చేయడానికి వచ్చేస్తున్నాడు. ఇటు రామ్ చరణ్, ఎన్టీఆర్లు RRR తర్వాత సైలెంట్ అయిపోయారు. 2 ఏళ్ల నుంచి శంకర్ తెరకెక్కిస్తున్న గేమ్ చేంజర్ సినిమాతో చరణ్ కాలం గడుపుతుండగా ఎన్టీఆర్ దేవరా కోసం కేటాయిస్తున్నాడు. ఈ ఇద్దరు హీరోలకు గ్లోబల్ వైడ్ వచ్చిన క్రేజ్ దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అందుకే 2023 సినిమాలను అందించలేకపోయారు. అయితే తమ అభిమాన హీరోలు వెండి తెరపై కనిపించలేదని ఫ్యాన్స్ తెగ ఫీల్ అయిపోతున్నారు. ఇక 2021 చివరిలో పుష్ప సినిమాతో వచ్చిన అల్లు అర్జున్ ఈ 2 ఏళ్లలో మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద కనిపించలేదు. పుష్పకు పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ రావడంతో పార్ట్ 2 పై ఫోకస్ పెట్టారు. పుష్పతో జాతీయ అవార్డు అందుకున్న బన్నీ ఆస్కర్ టార్గెట్ గా ఈ సినిమాను తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది. అయితే అల్లు వారి అబ్బాయి కనిపించలేదని నిరాశపడ్డ ఫ్యాన్స్ నెక్స్ట్ ఇయర్ జాతర చేయడానికి రెడీ అవుతున్నాడని తెలిసి ఖుష్ అవుతున్నారు. ఇక సీనియర్ హీరోలైన విక్టరీ వెంకటేష్, నాగార్జున ఈ ఏడాది స్క్రీన్ పై కనిపించలేదు. వరుస ఫెయిల్యూర్స్ తో డీలా పడ్డ నాగార్జున నెక్స్ట్ ఇయర్ ను పక్కా ప్లాన్ చేసుకుని నా సామిరంగ సినిమాతో సందడి చేయబోతున్నాడు. ఇటు విక్టరీ వెంకటేష్ కూడా సైంధవ సినిమాతో పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోలు మాత్రమే కాదు, పాన్ ఇండియన్ స్టార్స్ ఒక్కొక్కరి సినిమాకు కనీసం 300 కోట్లకు పైగా మార్కెట్ ఉంది. అలాంటి 3 పాన్ ఇండియా స్టార్స్ ఈ క్యాలెండర్ ఇయర్ మిస్ చేస్తున్నారు. కాబట్టి ఈ ఏడాది నిరుత్సాహపరిచిన హీరోలంతా వచ్చే సంవత్సరం బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో, ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.